ఈ క్లాస్లో జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్ ని డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన మ్యాటర్ ఏంటి, జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో మనకి వోల్టేజ్ సప్లై ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని డిస్కస్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం థ్రెషోల్డ్ వోల్టేజ్, పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ లేదా కట్ ఆఫ్ వోల్టేజ్ అనే విషయం కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. బట్ ఈ క్లాస్లో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే జిగ్నా డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ మనం రివర్స్ బయాస్ కండిషన్లో ఎలా యూజ్ చేసుకుంటాం అనే విషయాన్ని డిస్కస్ చేయాలి. ఓకే, సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఏ రకంగా ఉందో దాన్ని ఒకసారి కలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి ఆపోజిట్గా రివర్స్ బయాస్ కండిషన్ని డిస్కస్ చేయొచ్చు. సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్, ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఏం చేస్తాం, మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ డయోడ్ యానోడ్కి, నెగిటివ్ టెర్మినల్ డయోడ్ క్యాథోడ్కి ఇచ్చి డయోడ్ని పిఎన్ జంక్షన్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో పెట్టాలి. అంటే కనెక్షన్స్ బేస్ చేసుకొని జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ చెప్తాం. ఓకే, పాజిటివ్ సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ ని, నెగిటివ్ సప్లై వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్ అనే విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఏమవుతుంది, మనకి స్టోరీ మొత్తం ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అయినా రివర్స్ బయాస్ కండిషన్ అయినా మొత్తం స్టోరీ అంతా మనకి డిప్లీషన్ లేయర్ విత్ బేస్ చేసుకునే ఉంటుంది అవునా. సో ఈ డిప్లీషన్ లేయర్ విత్ లో మనకి పీ సైడ్ నుంచి మెజారిటీ క్యారియర్స్, సో పీ సైడ్ లో మెజారిటీ క్యారియర్స్ ఎవరు క్లాస్ లో చెప్పుకున్నట్టు, సో పీ సైడ్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, సో ఎన్ సైడ్ లో మెజారిటీ క్యారియర్స్ మనకి ఎలక్ట్రాన్స్. సో పీ సైడ్ లో మెజారిటీ క్యారియర్స్ వచ్చి హోల్స్, ఎన్ సైడ్ లో మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో ఇవన్నీ పీ సైడ్ లో మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్ ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అవుతాయి, మనకి డోపింగ్ వల్ల ఫామ్ అవుతాయి అవునా. సో పీ టైప్ సెమీ కండక్టర్స్ అయితే ట్రావాలెంట్ ఇంప్యూరిటీస్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అయితే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ తో డోప్ చేస్తాం. డోపింగ్ అంటే ఏంటో కూడా లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మిక్సింగ్ అంటే స్ట్రక్చర్ ని కొంతవరకు డిస్టర్బ్ చేయడం, కానీ డోపింగ్ అంటే స్ట్రక్చర్ ని ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా కొత్తగా ఎలక్ట్రాన్స్ ని హోల్స్ ని క్రియేట్ చేయడం. సో ఎలక్ట్రాన్స్ అంటే మనకి నెగిటివ్ ఛార్జ్ ని, హోల్స్ మనకి పాజిటివ్ ఛార్జ్ ని క్రియేట్ చేస్తాయని లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. అయితే ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అయినా రివర్స్ బయాస్ కండిషన్ అయినా ఈ డిప్లీషన్ లేయర్ విడ్త్ ని బేస్ చేసుకునే ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ నెక్స్ట్ టెర్మినల్స్ కనెక్షన్స్ పాజిటివ్ కి నెగిటివ్ కి కనెక్ట్ అయ్యాయో బేస్ చేసుకుని పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో వర్క్ చేస్తుందా రివర్స్ బయాస్ కండిషన్ లో వర్క్ చేస్తుందో డిసైడ్ చేస్తాం మనం. ఓకే, సో ఈ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో మనకి డిప్లీషన్ లేయర్ విడ్త్ నారోగా ఉంటుంది అవునా. సో ఈ డిప్లీషన్ లేయర్ విడ్త్ నారోగా ఉంటుంది. సో ఎందుకంటే నువ్వు ఎక్స్టర్నల్ గా సప్లై వోల్టేజ్ ఇస్తున్నావు కదా, మనం ఎక్స్టర్నల్ సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం అవునా. సో ఎక్స్టర్నల్ సప్లై వోల్టేజ్ కూడా ఇందులో మెజారిటీ క్యారియర్స్ ని ఇంక్రీజ్ చేసే విధంగానే ఉంటాయి. వీటిలో మెజారిటీ క్యారియర్స్ ని ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటాయి తప్ప ఈ సప్లై వోల్టేజ్ ని డిక్రీజ్ చేసే విధంగా ఉండవు, సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ కాబట్టి. సో ఇక్కడ నారో డిప్లీషన్ లేయర్ అనేది నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అయిందో అప్పుడు ఖచ్చితంగా సో నారో డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అయిందో ఇక్కడ నుంచి హోల్ కరెంట్, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ కరెంట్ జనరేట్ అవుతుంది ఈజీగా. బట్ కానీ కొంత వోల్టేజ్ వరకు మనం వోల్టేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసినా కానీ వోల్టేజ్ లెవెల్స్ కరెంట్ లెవెల్స్, సో దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా కూడా లాస్ట్ క్లాస్ చెప్పుకున్నా, అదే మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేస్తున్నాను అంతే. నేను ఇక్కడ 0 వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ 0 ఆంపియర్ కరెంట్ వస్తుంది, 0.1 వోల్ట్ ఇచ్చినా సరే ఇక్కడ 0 ఆంపియర్ కరెంట్, నెక్స్ట్ 0.2 వోల్ట్స్ ఇచ్చినా ఇక్కడ మళ్ళీ 0 ఆంపియర్స్ కరెంట్, అప్ టు సమ్ 0.4 వరకు కూడా మనకి 0 ఆంప్ కరెంట్ మెయింటైన్ అవుతూ వస్తుంది అవునా. సో ఇది కరెంట్ ని మిల్లీ ఆంపియర్స్ లో తీసుకుందాం. మిల్లీ ఆంపియర్స్ అంటే తెలిసిన విషయం కదా, ఇంటూ 10⁻³ ఆంపియర్స్ అనేది అర్థం అవునా. మిల్లీ ఆంపియర్స్ లో తీసుకుంటాం అన్నమాట. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ ఫ్లో అవుతాయి. మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ 0.1, 0.2, 0.3 అలా తీసుకుంటాం ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ లో. ఎట్ ద సేమ్ టైం 0.5 వోల్ట్స్ లేదా 0.4 వోల్ట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 0.01 మిల్లీ ఆంపియర్ కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దాని అర్థం ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న పొటెన్షియల్ లేయర్, సార్ ఇక్కడ ఉన్న డిప్లీషన్ లేయర్ ఉంది కదా, సో ఇక్కడ సమ్ వోల్టేజ్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే వరకు మనకి కరెంట్ వాల్యూస్ జీరోస్ అవుతూనే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ డిప్లీషన్ లేయర్ లో ఉన్న ఇమ్మూవబుల్ లైన్స్ ని, యాక్చువల్లీ ఇక్కడ మనకి డిప్లీషన్ లేయర్ ఎందువల్ల ఫామ్ అవుతుంది, బికాస్ ఆఫ్ ద ఇమ్మూవబుల్ లైన్స్ అవునా. ఇమ్మూవబుల్ లైన్స్ వల్ల మనకి డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఎందుకని, సో ఇందులో ఉన్న మైనారిటీ క్యారియర్స్ అంటే, సో ఇందులో ఉన్న మెజారిటీ క్యారియర్స్ అంటే హోల్స్ వచ్చేసి ఇక్కడ ఎన్ సైడ్ ఎలక్ట్రాన్స్ కి అట్రాక్ట్ అయిపోతాయి అవునా. సో ఇక్కడ ఎన్ సైడ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి పీ సైడ్ హోల్స్ కి అట్రాక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇక్కడ అట్రాక్షన్ జరిగిందో అక్కడ ఖచ్చితంగా మనకి కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే,
సో ఈ కోవలెంట్ బాండ్స్ వల్ల ఏంటంటే మనకి ఒక డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ మనకి ఇమ్మూవబుల్ అయాన్స్ కింద ఫామ్ అవుతాయి, ఎటువంటి మూమెంట్ లేని అయాన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలా ఆ డిప్లీషన్ లేయర్ ని మనం బ్రేక్ చేయడానికి కొంత వోల్టేజ్ అనేది కావాలి. అందుకే ఆ పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ వచ్చే వరకు కూడా మనకి కరెంట్ వాల్యూస్ జీరోస్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, ఈ వోల్టేజ్ దగ్గర మనకి కరెంట్ ఫ్లో అవుతుందంటే అక్కడ ఉన్న ఇమ్మూవబుల్ అయాన్స్ కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యాయి అనమాట. సో ఆ కోవలెంట్ బాండ్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యాయో అక్కడ ఆటోమేటిక్ గా కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. బట్ కానీ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో మనకి కొంత థ్రెషోల్డ్, ఈ పర్టికులర్ వోల్టేజ్ మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ అని, కట్ ఆఫ్ వోల్టేజ్ అని, లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని కూడా చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఫామ్ అయిన ఇమ్మూవబుల్ కోవలెంట్ బాండ్స్ ని బ్రేక్ చేయడం కోసం పట్టే వోల్టేజ్ అన్నమాట. ఓకే, సో ద వోల్టేజ్ విచ్ ఈస్ యూజ్డ్ టు బ్రేక్ ద కోవలెంట్ బాండ్స్ ఇన్ ద డిప్లీషన్ లేయర్ ఆఫ్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్తారు. దాన్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ లేదా పొటెన్షియల్ వోల్టేజ్ లేదా కట్ ఆఫ్ వోల్టేజ్ అని చెప్తాం. సో ఇదంతా మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో జరిగేది. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకుంది. బట్ కానీ ఇప్పుడు రివర్స్ బయాస్ కండిషన్ లో చూడాలి. సో రివర్స్ బయాస్ కండిషన్ ఏంటి, మనకి రివర్స్ బయాస్ కండిషన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ కి ఆపోజిట్ లో ఆలోచించాలి. అంటే దాని అర్థం ఏంటి, పాజిటివ్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సో ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ ని రివర్స్ బయాస్ కండిషన్ లో చూద్దాం. సో ఈ రివర్స్ బయాస్ కండిషన్ లో ఏంటంటే, సో పిఎన్ జంక్షన్ డయోడ్ ని రివర్స్ బయాస్ కండిషన్ లో తీసుకుంటున్నాం. సో దానికోసం పి టెర్మినల్ ని సప్లై వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్ కి, డిప్లీషన్ లేయర్ ని లాస్ట్ లో డ్రా చేస్తాను, ఎందుకో చెప్తాను. సో పి టైప్ సెమీ కండక్టర్ ని మనం సప్లై వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్ కి ఇస్తున్నాం. ఓకే, సప్లై వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎన్ సైడ్ ని సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ కి ఇస్తున్నాం. ఓకే, కనెక్షన్స్ రివర్స్ చేసాం అన్నమాట. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో సప్లై కనెక్షన్స్ ఎలా ఇచ్చాం మనం, పి టైప్ మెటీరియల్ ని పాజిటివ్ సప్లైకి, ఎన్ టైప్ మెటీరియల్ వచ్చేసి నెగిటివ్ సప్లైకి ఇచ్చాం. సో అందుకని ఏ కండిషన్ లో ఉన్నట్టు మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఉన్నట్టు అర్థం. బట్ కానీ ఈసారి కనెక్షన్స్ ని రివర్స్ లో ఇచ్చామంటే ఎలా, పి టైప్ మెటీరియల్ ని సప్లై వోల్టేజ్ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అది. ఓకే, సో ఇచ్చే సప్లై వోల్టేజ్ నెగిటివ్, సప్లై వోల్టేజ్ నెగిటివ్ టెర్మినల్ ని పి సైడ్ మెటీరియల్ కి, సో సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ ని ఎన్ సైడ్ మెటీరియల్ కి ఇచ్చాం. ఓకే, సో ఈ కనెక్షన్స్ వల్ల మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ లో వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైతే పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ లో వర్క్ చేసిందో, మీరు ఇచ్చే రివర్స్ వోల్టేజ్ ఉంది కదా, ఇక్కడ మనం ఇచ్చే రివర్స్ వోల్టేజ్ వల్ల డిప్లీషన్ లేయర్ విత్ ఆటోమేటికల్ గా విత్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే వైడెడ్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో మనకి నారో డిప్లీషన్ లేయర్ ఎలా అయితే ఫామ్ అవుతుందో, రివర్స్ బయాస్ కండిషన్ లో దానికి ఆపోజిట్ వైడెడ్ డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి. సో వైడెడ్ డిప్లీషన్ లేయర్ అంటే దాని అర్థం ఏంటి, కోవలెంట్ బాండ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయని, అట్ ద సేమ్ టైం ఇమ్మూవబుల్ అయాన్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. అంతేనా కదా, ఇమ్మూవబుల్ అయాన్స్ కౌంట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం కోవలెంట్ బాండ్స్ పెరుగుతాయి. అంటే పి సైడ్ నుంచి మెజారిటీ క్యారియర్స్ హోల్స్ కదా, ఎన్ సైడ్ మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. అంటే వాటి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే డిప్లీషన్ లేయర్, వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ కేసులో వైడర్ డిప్లీషన్ లేయర్ కేసులో కరెంట్ అనేది దాదాపుగా నెగ్లిజిబుల్ కింద తీసుకోవాలి. బట్ కానీ సమ్ మైక్రో ఆంపియర్ కరెంట్స్ ఫ్లో అవుతాయి బికాస్ ఆఫ్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్ వల్ల. సో అవలాంచ్ బ్రేక్ డౌన్ కండిషన్స్ వల్ల, ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది రివర్స్ బయాస్ కండిషన్ లోనే అక్కడ అవుతుంది పిఎన్ జంక్షన్ డయోడ్. యాక్చువల్లీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఎక్కువ రికమెండబుల్ రివర్స్ బయాస్ కండిషన్ లో కన్నా. ఆ రివర్స్ బయాస్ కండిషన్ లో ఎక్కువగా పిఎన్ జంక్షన్ డయోడ్ ని వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా పిఎన్ జంక్షన్ డయోడ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని పిఎన్ జంక్షన్ డయోడ్ ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోనే ఎక్కువ వర్క్ చేస్తాం. బట్ కానీ జంక్షన్ డయోడ్ ని రివర్స్ బయాస్ కండిషన్ లో, ఐ మీన్ సేమ్ ఈ పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ని జంక్షన్ లా ఫామ్ చేసిన వేరే ఎలిమెంట్ ఒకటి ఉంది, దాన్ని జీనార్ డయోడ్ అని చెప్తాం. బట్ కానీ జీనార్ డయోడ్ యాక్చువల్లీ రివర్స్ బయాస్ కండిషన్ లో బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. జీనార్ డయోడ్ యూసేజ్ వచ్చేసి మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ కింద యూజ్ చేసుకుంటారు. అది నెక్స్ట్ క్లాసెస్ లో అవన్నీ జీనార్ డయోడ్ గురించి సెపరేట్ గా డిస్కస్ చేస్తుంది. ఓకే, దీని తర్వాత టన్నల్ డయోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్ యూజ్ చేసి ఎక్కడి నుంచో తయారు చేయడమ్మా. ఈ జంక్షన్ డయోడ్స్, టన్నల్ డయోడ్స్ ఇవన్నీ కూడా మనకి పీ టైప్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ని యూజ్ చేసుకునే చేస్తారు. అందుకే స్టార్టింగ్ క్లాసెస్ లో పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, పీ టైప్ సెమీ కండక్టర్స్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అని, మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ క్యారియర్స్ హోల్స్ అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి.
బట్ ఇదంతా కూడా ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో జరుగుతుంది, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో జరుగుతుంది అన్న విషయం కూడా మనం గమనించాలి. సో ఇదంతా లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయమే. సో ఇక్కడ రివర్స్ బయాస్ కండిషన్కి వద్దాం. రివర్స్ బయాస్ కండిషన్ ఏంటి? టెర్మినల్స్ రివర్స్ చేసామంటే సప్లై వోల్టేజ్ నెగిటివ్ని పీ సైడ్కి, ఆ పాజిటివ్ నుంచి ఎన్ సైడ్కి ఇచ్చి ఎప్పుడైతే అలా ఇచ్చామో ఖచ్చితంగా అక్కడ మనకి డిప్రెషన్ లేయర్ వైడర్ అయిపోతుంది. అంటే నారో డిప్రెషన్ లేయర్ కాస్త వైడర్ డిప్రెషన్ లేయర్ అవుతుంది. ఎప్పుడైతే డిప్రెషన్ లేయర్ వైడర్ అయిందో ఖచ్చితంగా కరెంట్ ఫ్లో అనేది డిక్రీజ్ అయిపోవాలి, లేదా నెగ్లిజిబుల్ కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. అంతేనా? యాక్చువల్లీ ఏంటంటే కరెంట్ ఫ్లో అవ్వాలి అని అంటే ఎప్పుడు కూడా డిప్రెషన్ లేయర్ నారోగా ఉంటేనే పీ సైడ్ నుంచి హోల్ కరెంట్ అయినా, ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ కరెంట్ అయినా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఎందుకంటే పీ సైడ్లో హోల్స్ ఉంటాయి, మెజారిటీ ఉంటాయి, ఎన్ సైడ్లో మెజారిటీ ఎలక్ట్రాన్స్. బట్ రెండు వల్ల కూడా మనకి సెమీ కండక్టర్స్లో కరెంట్ ఫ్లో అవుతాయి. అందుకే ఎప్పుడు సెమీ కండక్టర్స్లో టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ కరెంట్ ప్లస్ హోల్ కరెంట్ అని చెప్తాం. అంటే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్లో ప్రతిసారి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అని మాట్లాడతాం కదా, ఆ కరెంట్ మనకి రెండు కరెంట్స్ కాంబినేషన్స్ అనమాట. ఒకటి ఎలక్ట్రాన్ కరెంట్, రెండు హోల్ కరెంట్. అది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అయినా సరే, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అయినా సరే. సిలికాన్, జర్మేనియం అనే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వీటిని డోప్ చేస్తాం. ఎప్పుడు ఫస్ట్ నుంచి మనం డిస్కస్ చేస్తున్న విషయాలు ఇవి. సో ఎక్కడైతే వైడర్ డిప్రెషన్ లేయర్ ఫామ్ అయిపోతుందో రివర్స్ బయాస్ కండిషన్లో వైడర్ డిప్రెషన్ లేయర్ ఫామ్ అవుతుందో ఆల్మోస్ట్ ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ మనం నెగ్లిజిబుల్గా తీసుకోవాలి. కరెంట్ ఫ్లోని నెగ్లిజిబుల్గా తీసుకోవాలి, ఎందుకంటే తక్కువ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. బట్ కానీ ఇక్కడ కూడా కరెంట్ నెగ్లిజిబుల్గా తీసుకున్న సమ్వాట్ మైక్రో ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది బికాస్ ఆఫ్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్. అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇక్కడ మైక్రో ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. మైక్రో ఆంపియర్స్ అంటే దాని అర్థం ఏంటి? 10⁻⁻⁶ ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో మిల్లీ ఆంపియర్స్ ఫ్లో అయితే అంతకన్నా తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది రివర్స్ బయాస్ కండిషన్లో. మనం ఇక్కడ కూడా సేమ్ రివర్స్ బయాస్ కండిషన్లో వోల్టేజ్ కరెంట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకున్నట్టయితే 0.1 వోల్ట్కి 0 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ 0.2 వోల్ట్స్ కూడా 0 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ మైక్రో ఆంపియర్స్లో తీసుకున్నాం కదండి, మైక్రో ఆంపియర్స్లో తీసుకున్నాం. మిల్లీ ఆంపియర్స్లో కదండి, మైక్రో ఆంపియర్స్లో తీసుకున్నాం. సో 0.3 వోల్ట్స్కి కూడా 0 మైక్రో ఆంపియర్స్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం 0.4 వోల్ట్స్కి 0.01 మైక్రో ఆంపియర్స్ వస్తుంది. ఓకే, సో ఇందాక 0.01 ఇప్పుడు 0.01 అనే కాదు, అక్కడ మీరు నెంబర్ చూస్తున్నారు కానీ ఆ పక్కన వాటి వాల్యూ మెజర్మెంట్ చూడట్లేదు. ఇందాక మిల్లీ ఆంపియర్స్లో మెజర్ చేసాం, ఇప్పుడు మైక్రో ఆంపియర్స్లో మెజర్ చేయాలి కరెంట్. ఓకే, బట్ కానీ ఇక్కడ వరకు 0 ఎందుకు మెయింటైన్ అయింది? ఇక్కడ వరకు 0 ఎందుకు మెయింటైన్ అయింది? లాస్ట్ చెప్పుకుంది, ఆ కోవలెంట్ బాండ్స్ బ్రేక్ చేయడం కోసం. అదే జస్ట్ ఇప్పుడే చెప్పాం కదా, కోవలెంట్ బాండ్స్ బ్రేక్ చేసి డిప్రెషన్ లేయర్ విడ్త్ తగ్గించడం కోసం. కానీ ఈ కేసులో అలా జరగదు. ఈ పర్టికులర్ వోల్టేజ్కి వచ్చేటప్పటికి అవలాంచ్ బ్రేక్ డౌన్ అనే కండిషన్ని మనం నేర్చుకోవాలి. అవలాంచ్ బ్రేక్ డౌన్ అనే కండిషన్ని మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ వల్ల మనకి ఈ మైక్రో ఆంపియర్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సిన్స్ ఇట్ ఇస్ నెగ్లిజిబుల్ అనుకున్నా సరే ఆ మైక్రో ఆంపియర్స్ కరెంట్స్ అంటే 10⁻⁻⁶ అంత స్మాల్ కరెంట్స్ కూడా బికాస్ ఆఫ్ అవలాంచ్ బ్రేక్ డౌన్ వల్ల జరుగుతాయి. ఏ కండిషన్లో? ఖచ్చితంగా అది రివర్స్ బయాస్ కండిషన్లో జరుగుతుంది అనమాట. ఓకే, సో రివర్స్ బయాస్ కండిషన్లో 0.5 వోల్ట్స్కి వచ్చేటప్పటికి 0.2 మైక్రో ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ 0.6 వోల్ట్స్కి వచ్చేటప్పటికి 0.3 మైక్రో ఆంపియర్స్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం 0.7 వోల్ట్స్ వచ్చేటప్పటికి అంటే ఒక పర్టికులర్ వోల్టేజ్కి వచ్చేటప్పటికి మనం వోల్టేజ్ లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే కరెంట్ వాల్యూస్ స్టేబుల్ అయిపోతాయి. అది ఎందుకనేది అవలాంచ్ బ్రేక్ డౌన్ డిస్కస్ చేస్తున్నప్పుడు చేయొచ్చు. సో ఇక్కడ 0.7 వోల్ట్స్ అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇది మీకు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సిమిలర్గా ఇలాంటి వాల్యూసే వస్తాయి. ఓకే, సో 0.7 వోల్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ 0.04 మైక్రో ఆంపియర్స్ వస్తాయి. నెక్స్ట్ 0.8 వోల్ట్స్ వచ్చినప్పుడు 0.04 మైక్రో ఆంపియర్స్. నువ్వు ఈ వోల్టేజ్ లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే కాన్స్టెంట్ కరెంట్ వాల్యూస్ అనేవి మెయింటైన్ అవుతాయి. వన్స్ ఒక్కసారి అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కరవుతాయి. సో ఆ పర్టికులర్ వోల్టేజ్ని అవలాంచ్ వోల్టేజ్ అని అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో మనకి కోవలెంట్ బాండ్స్ని బ్రేక్ చేసి డిప్రెషన్ లేయర్ని తగ్గించడం కోసం, నారో డిప్రెషన్ లేయర్ చేయడం కోసం కొంత వోల్టేజ్ అవసరం. ఆ వోల్టేజ్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అని, కట్ ఆఫ్ వోల్టేజ్, కోవలెంట్ బాండ్స్ని బ్రేక్ చేసి డిప్రెషన్ లేయర్ విడ్త్ నారోగా చేసి సో కరెంట్ ఫ్లో అనేది బెటర్ ఫ్లో ఇవ్వడం కోసం, బెస్ట్ ఫ్లో ఇవ్వడం కోసం మనకు కొంత వోల్టేజ్ అనేది నెసెసరీ. ఆ వోల్టేజ్ని మనం కట్ ఆఫ్ వోల్టేజ్ అని, థ్రెషోల్డ్ వోల్టేజ్ అని లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని డిస్కస్ చేస్తాం. అది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో.
బట్ కానీ రివర్స్ బయాస్ కండిషన్స్కి వచ్చేటప్పటికి సంపాట్ వైడర్ డిప్లిషన్ లేయర్ ఫామ్ అవుతుంది కదా. సో డిప్లిషన్ లేయర్ మీద స్టోరీ అంతా తిరుగుతుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ అంతా కంట్రోల్ అంతా డిప్లిషన్ లేయర్ బేస్ చేసుకునే ఉంటాయి. సో ఆ డిప్లిషన్ లేయర్ మనకి వైడర్గా అయిపోతుంది. ఎప్పుడైతే వైడర్ డిప్లిషన్ లేయర్ ఫామ్ అయిందో అక్కడ ఆటోమేటికల్గా మనకి నారో చాలా తక్కువ కరెంట్ ఫ్లో అవుతుందని అనుకుంటాం. బట్ కానీ సంపాట్ మైక్రో ఆంపియర్ కరెంట్ అనేది ఖచ్చితంగా ఫ్లో అయితే జరుగుతుంది జంక్షన్ డయోడ్లో. ఆ మైక్రో ఆంపియర్ కరెంట్ కూడా మనకి వాల్యూస్ ఇలా వస్తాయి అనమాట. అంటే ఒక పర్టికులర్ వోల్టేజ్ వచ్చే వరకు మనకి జీరో మెయింటైన్ అయ్యి ఆ తర్వాత కొంత వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఆ తర్వాత ఇంకా కాన్స్టెంట్ అయిపోద్ది. అంటే నువ్వు వోల్టేజ్ లెవెల్స్ని ఎంత ఇంక్రీజ్ చేసినా సరే మనకి కాన్స్టెంట్ కరెంట్ వాల్యూస్ అనేవి ప్రొడక్షన్ అవుతాయి. ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్ వల్ల జరుగుతుంది. ఓకే, అవలాంచ్ బ్రేక్ డౌన్ అన్న కండిషన్ ఇక్కడ అక్కడ అవ్వకపోతే రివర్స్ బయాస్లో పిఎన్ జంక్షన్ డయోడ్లో ఈ మైక్రో ఆంపియర్ కరెంట్ అనేది కూడా ఫ్లో అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఆ అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. దీని తర్వాత రివర్స్ బయాస్లో అంటే పీ టైప్ సెమీ కండక్టర్స్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ని రివర్స్ బయాస్లో వాడుకునే ఎలిమెంట్ ఒకటి ఉంది. దాన్ని జీనార్ డయోడ్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ డిస్కస్ చేశాక జీనార్ డయోడ్ గురించి చెప్పుకోవచ్చు. సో జీనార్ బ్రేక్ డౌన్ అక్కడ అవుతుంది. అవలాంచ్ బ్రేక్ డౌన్ వేరు, జీనార్ బ్రేక్ డౌన్ వేరు. సో రెండింటిని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ అవలాంచ్ బ్రేక్ డౌన్, జీనార్ బ్రేక్ డౌన్ అనే కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా క్లారిటీగా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, యాక్చువల్లీ అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే లైట్లీ డోప్ అవడం అని అర్థం. లైట్లీ డోపింగ్ అంటే దాని అర్థం ఏంటి? యాక్చువల్లీ పీ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవ్వాలన్నా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవ్వాలన్నా మనం సిలికాన్కి జర్మేనియంకి ఫాస్ఫరస్ని కానీ బోరాన్ని కానీ ఆర్సెనిక్ మెటీరియల్స్ని కానీ డోప్ చేయాలి. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సిలికాన్, నేను మాట్లాడుతున్నంత అవలాంచ్ బ్రేక్ డౌన్ గురించి, తర్వాత జీనార్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడవచ్చు. ఈ బ్రేక్ డౌన్స్ అన్ని మనకి ఎక్కడ అక్కర్ అవుతాయి? ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఎటువంటి బ్రేక్ డౌన్స్ అక్కర్ అవ్వాల్సిన పని లేదు, జరగాల్సిన అవసరమే లేదు. కానీ రివర్స్ బయాస్ కండిషన్స్కి వచ్చేసి ఖచ్చితంగా బ్రేక్ డౌన్స్ అనేవి జరుగుతాయి. సో అందువల్ల మనకి ఎంత కాదనుకున్నా మైక్రో ఆంపియర్స్ కరెంట్ అయినా ఫ్లో అయింది, కొంతవరకు కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్ ఫ్లో అవుతాయి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే జీనార్ డయోడ్ మనకి పనిచేయాలంటే ఖచ్చితంగా మనకి అది రివర్స్ బయాస్లోనే పనిచేయాలి. అంటే సో ఇక్కడ అవలాంచ్ బ్రేక్ డౌన్లో ఫస్ట్ లైట్లీ డోప్డ్ అన్న మాట గురించి ఒకసారి చెప్పుకోవాలి. సో ఇక్కడ లైట్లీ డోప్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే సిలికాన్ జర్మేనియం సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, సిలికాన్ జర్మేనియం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి. సో ఇక్కడ తీసుకున్న సిలికాన్ జర్మేనియం అనే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి మీరు ఆర్సెనిక్ కానీ బోరాన్ కానీ ఫాస్ఫరస్ కానీ డోప్ చేస్తున్నాం. అవునా? అది బేస్డ్ ఆన్ ద కండిషన్ని బేస్ చేస్తుంది. సో ఆర్సెనిక్ కానీ బోరాన్ కానీ ఫాస్ఫరస్, సో ఇలాంటి ఇంప్యూరిటీస్ వ్యాలెన్సీస్ని బేస్ చేసుకుంటాం. అదే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అయినా సరే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అయినా సరే బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం డోప్ చేస్తాం. అవునా? సో ఇక్కడ డోప్ చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్లీ డోప్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 100 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ తీసుకున్నప్పుడు మీరు ఒక 20 ఆటమ్స్ డోప్ చేసాం అనుకో. ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాను నేను, ఇదంతా న్యూమరికల్ వాల్యూస్లో చెప్తే మీకు క్లారిటీ వస్తుందని ఎగ్జాంపుల్కి ఇలా చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ 100 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్ తీసుకున్నప్పుడు మీరు ఓన్లీ 20 ఆటమ్స్ మాత్రమే డోప్ చేస్తే దీన్ని లైట్లీ డోపింగ్ అని అంటారు. సో ఇక్కడ హెవీలీ డోపింగ్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మీరు హెవీలీ డోప్ చేశారా అంటే 100 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్కి మీరు ఖచ్చితంగా ఒక 70 ఆటమ్స్ డోప్ చేసేస్తే దాన్ని హెవీలీ డోప్ అని అంటారు. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. యాక్చువల్లీ అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కర్ అవ్వాలంటే పిఎన్ జంక్షన్ డయోడ్ పీ టైప్ మెటీరియల్ అయినా ఎన్ టైప్ మెటీరియల్ అయినా లైట్గా డోప్ అవ్వాలని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇక్కడ 100 లేదా 100 సిలికాన్ జర్మేనియం ఆటమ్స్, సిలికాన్ కానీ జర్మేనియం ఆటమ్స్ కానీ తీసుకున్నప్పుడు వాటి స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా చేసేదే డోపింగ్ కదా. దానికి మీరు A20 ఆటమ్స్ ఆర్సెనిక్ బోరాన్ అంటే ఉన్నదానికన్నా బాగా తక్కువ ఆటమ్స్ని డోప్ చేస్తే దాన్ని లైట్లీ డోపింగ్ అని చెప్తాం. అదే హెవీలీ డోపింగ్ అంటే దాని అర్థం ఏంటి? ఒక 100 ఆటమ్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మీరు 70 ఆటమ్స్ని తీసుకెళ్ళి ఆ లాటిస్ స్ట్రక్చర్లో పెడితే అది హెవీలీ డోప్ అని చెప్తాం. ఎప్పుడైతే లైట్గా డోప్ అయిందో ఖచ్చితంగా ఒక డిప్లిషన్ లేయర్ నారోగానే వైడర్గానే ఉంటుంది. అవునా కదా? సో ఇక్కడ నువ్వు చేసిన డోపింగ్ అనేది చాలా తక్కువ ఉంది. ఎక్కడ అవలాంచ్ బ్రేక్ డౌన్లో నువ్వు ఇక్కడ చేసిన డోపింగ్ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీకు వచ్చే డిప్లిషన్ లేయర్ కూడా చాలా వైడర్గా ఉంటుంది. అవునా కదా? సో ఇక్కడ వైడర్ డిప్లిషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే పీ సైడ్
లైట్గా డోప్ చేస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఉన్న 100కి ఓన్లీ 20 డోప్ చేస్తున్నావు, అవునా కదా. ఉన్న 100కి 20 డోప్ చేస్తే అది ఖచ్చితంగా ఏ 20 ప్రొడక్షన్ ఇచ్చి రిమైనింగ్ 80 కూడా ఏం చేస్తుంది నీకు, 100లో 20 డోప్ చేసినప్పుడు రిమైనింగ్ 80 కూడా, జాగ్రత్తగా వినాలి, రిమైనింగ్ 80 కూడా మనకి వచ్చి డిప్లీషన్ లేయర్లో సెటిల్ అయిపోతాయి, వచ్చి డిప్లీషన్ లేయర్లో ఎన్ సైడ్కి అట్రాక్ట్ అయిపోయి సెటిల్ అయిపోతాయి. ఓకే, సో అందువల్ల వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నాడు. ఛాన్సే కాదు, ఛాన్స్ కూడా కాదు, ఖచ్చితంగా పక్కాగా డిప్లీషన్ లేయర్ వైడరే ఫామ్ అవుతుంది. అర్థమైంది నేను చెప్పాలనుకుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే 100 ఆటమ్స్కి నువ్వు 20 డోప్ చేసుకుంటే రిమైనింగ్ 80 అంతా ఏమవుతాయి, వచ్చే డిప్లీషన్ లేయర్లో ఫామ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఆ డిప్లీషన్ లేయర్లోకి వచ్చి స్టేబుల్గా అయిపోయాయో అక్కడ ఖచ్చితంగా వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది, కోవలెంట్ బాండ్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి. సో కోవలెంట్ బాండ్స్ ఫార్మేషన్ కూడా బెటర్గా ఉంటుంది అలా. సో కోవలెంట్ బాండ్స్ కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇక్కడ కోవలెంట్ బాండ్స్ ఎక్కువ ఫామ్ అయ్యాయో నువ్వు ఇచ్చే సప్లై వోల్టేజ్ సరిపోదు, ఎందుకని సప్లై వోల్టేజ్ ఇక్కడ బాండ్స్ బ్రేక్ చేయడానికి సరిపోదు, ఎందుకని నువ్వు ఇక్కడ ఫార్వర్డ్ సప్లై వోల్టేజ్ ఇస్తున్నారా, మీరు రివర్స్ సప్లై వోల్టేజ్ ఇస్తున్నారా, ఆటోమేటికల్గానే మనం ఇక్కడ రివర్స్ సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం, అవునా. అంటే దాని అర్థం ఏంటి, ఇవ్వవలసిన దానికన్నా చాలా తక్కువ సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 130 వోల్ట్స్ ఇవ్వాలి, యాక్చువల్లీ అయితే వీటిని బ్రేక్ చేయడానికి 100 తీసుకున్నాం కదా, 100 కన్నా ఎక్కువగానే తీసుకోవాలి, 1% ఎక్కువ తీసుకున్నట్టే, కానీ 130 వోల్ట్స్ ఇవ్వాలి. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో మీరు 130 వోల్ట్స్ ఇచ్చారు, బట్ కానీ రివర్స్ బయాస్ కండిషన్కి వచ్చేటప్పటికి సప్లై వోల్టేజ్ మీరు రివర్స్ చేశారు కాబట్టి 100 కన్నా తక్కువ 50 వోల్ట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈ 50 వోల్ట్స్ వచ్చేసి ఈ బాండ్ ఏం బ్రేక్ చేసేస్తుంది, కోవలెంట్ బాండ్స్ని. ఎప్పుడైతే కోవలెంట్ బాండ్స్ బ్రేక్ చేయలేదో ఖచ్చితంగా ఇక్కడ మనకి మైనారిటీ క్యారియర్స్ బయటకు వస్తాయి. ఈ మైనారిటీ క్యారియర్స్ ఏం చేస్తాయంటే, మైనారిటీ క్యారియర్స్ అంటే ఏంటి, ఇక్కడ పీ టైప్ మెటీరియల్స్లో మైనారిటీ క్యారియర్స్ ఏమవుతాయి, ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ అవుతాయి మైనారిటీ క్యారియర్స్. మీరు ఈ మెజారిటీని మైనారిటీని కన్ఫ్యూజ్ అయితే మటుకు మాత్రం చాలా కష్టం. పీ సైడ్లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, మరి ఎన్ సైడ్లో మైనారిటీ క్యారియర్స్ ఎవరు మనకి ఖచ్చితంగా హోల్స్, అవునా. సో ఇప్పుడు ఈ మైనారిటీ క్యారియర్స్ ఏం చేస్తాయంటే, సో ఈ మైనారిటీ క్యారియర్స్ స్టేబుల్గా ఉండకుండా ఇక్కడ ఇచ్చే సప్లై వోల్టేజ్ నుంచి కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తాయి. కైనెటిక్ ఎనర్జీ జనరల్లీ పొజిషన్ని బట్టి వచ్చే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, అది మోషన్లో ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీ మనకి కైనెటిక్ ఎనర్జీ. ఈ మైనారిటీ క్యారియర్స్, నేను మాట్లాడుతున్నంత మైనారిటీ క్యారియర్స్ గురించి అమ్మా, మెజారిటీ క్యారియర్స్ గురించి కాదు. సో ఇక్కడ పీ సైడ్లో ఉన్న మైనారిటీ క్యారియర్స్, ఎన్ సైడ్లో ఉన్న మైనారిటీ క్యారియర్స్ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవుతాయి. వన్స్ ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవుతాయో సో ఆ మైనారిటీ క్యారియర్స్ వచ్చి బాండ్స్ని, అంటే డిప్లీషన్ లేయర్ విత్ పెరిగిపోయింది కదా, వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయిపోద్ది, అవునా. సో ఆ వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ కూడా ఎంతో చెప్పుకున్నావు, సిన్స్ ఇట్ ఈస్ ఏ లైట్లీ డోపింగ్ కాబట్టి ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అనమాట. నువ్వు ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ డోప్ చేసావు, అది ఏం చేస్తుంది, మెజారిటీ క్యారియర్స్ వచ్చి, మళ్ళీ జాగ్రత్తగా వినండి, మెజారిటీ మైనారిటీ అనే పదాలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే యాక్చువల్లీ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేస్తున్నాను చూడండి. అవలాంచ్ బ్రేక్ డౌన్, జీనార్ బ్రేక్ డౌన్ చాలా ఇంపార్టెంట్, ఆ విషయం మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ 100 ఎలక్ట్రాన్స్కి 100 ఆటమ్స్కి ఓన్లీ నువ్వు 20 ఆటమ్సే బయట నుంచి తీసుకొచ్చి డోప్ చేస్తున్నావు, రిమైనింగ్ 80 ఆటమ్స్ ఏమైపోతాయి, వచ్చి ఇక్కడ డిప్లీషన్ లేయర్లో స్టేబుల్ అయిపోతాయి, అయిపోయి మనకి ఏ బాండ్స్ ఫామ్ చేసేస్తాయి, కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసేస్తాయి. అందుకని వైడర్ డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది ఇక్కడ, అవునా. సో ఎప్పుడైతే వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అయిందో ఇక్కడ నువ్వు ఇచ్చే సప్లై వోల్టేజ్ ఎలాగో సరిపోదు, ఎందుకని నువ్వు ఇచ్చేది రివర్స్ వోల్టేజ్ కదా, నువ్వు ఫార్వర్డ్ వోల్టేజ్ ఇవ్వట్లే. ఇక్కడ 100 వోల్ట్స్ సెట్ చేస్తే నువ్వు 50 వోల్ట్స్ ఇస్తున్నావు, అంటే హాఫ్ ఆఫ్ వోల్టేజ్ ఇస్తున్నావు. బట్ కానీ ఈ వోల్టేజ్ని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు, ఈ మైనారిటీ క్యారియర్స్, అంటే పీ సైడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఎన్ సైడ్లో ఉన్న హోల్స్ అబ్జర్వ్ చేసుకొని ఈ మైనారిటీ క్యారియర్స్ ఈ బాండ్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాయి. ఈ మిడిల్లో ఉన్న కోవలెంట్ బాండ్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. సో ఎలా బ్రేక్ చేస్తాయంటే తీసుకొచ్చి కొలిజన్ చేస్తాయి, మైనారిటీ క్యారియర్ కొలిజన్ జరుగుతున్నాం, ఈ మిడిల్లో కొలిజన్ జరుగుతుంది, అంటే పీ సైడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఎన్ సైడ్లో ఉన్న హోల్స్ వచ్చి ఈ బాండ్స్లో ఉన్నట్టు కొలిజన్ చేస్తాయి అనమాట, కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసి. మరి ఇక్కడ సప్లై వోల్టేజ్ ఇస్తున్నారు కదా, సో అక్కడ ఇచ్చిన సప్లై వోల్టేజ్ నుంచి కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసి ఈ బాండ్స్ని మైనారిటీ క్యారియర్స్ కొలైడ్ చేయడానికి ట్రై చేస్తాయి, ఓకే, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. సో ఎప్పుడైతే బ్రేక్ చేయడానికి ట్రై చేసాయో అప్పుడు ఆటోమేటికల్గా మనకి డ్రాస్టిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. వన్స్ బ్రేక్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్గా మాట్లాడుతున్నాను నేను, ఇనీషియల్గా ఒక ఎలక్ట్రాన్ కానీ ఒక హోల్ కానీ, ఓకే, ఇనీషియల్గా స్టార్టింగ్లో మాట్లాడుకుంటే ఒక
రిమైనింగ్ వచ్చేసి ఇలా 4 బాండ్స్ డిస్టర్బ్ చేస్తాయి. సో ఇలా కొలిజన్ జరుగుతూ ఉంటుంది అనమాట. మైనారిటీ చార్జ్ కొలిజన్ అని అంటారు దీన్ని, అర్థమైందా? సో మైనారిటీ చార్జ్ కొలిజన్ అంటే దాని అర్థం ఏంటి? పీ సైడ్ లో మైనారిటీస్ ఎలక్ట్రాన్స్ అక్కడ రాసి చూడండి, ఎన్ సైడ్ లో మైనారిటీ క్యారియర్స్ ఖచ్చితంగా హోల్స్. ఇక్కడ నువ్వు ఇచ్చే సప్లై వోల్టేజ్ నుంచి ఎవరిని అబ్జర్వ్ చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఖచ్చితంగా ఈ కోవలెంట్ బాండ్స్ ని రబ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, సో ఎలాగా అంటే అవలాంచ్ మల్టిప్లికేషన్ అని చెప్తారంటే ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ కింద కొలెక్ట్ అవ్వడం. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ వచ్చి 4 ఎలక్ట్రాన్స్, 4 వచ్చేసి 8, ఆ 8 వచ్చేసి మళ్ళీ 16 అలా అన్నమాట. సో అలా మనకి ఎలక్ట్రాన్ కరెంట్ హోల్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ కరెంట్ అనేది జనరేట్ అయిందంటే ఖచ్చితంగా అక్కడ మనకి కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. బట్ కానీ ఫార్వర్డ్ బయాస్ తో పోల్చుకుంటే అంత పర్టికులర్ వాల్యూస్ ఆఫ్ ద కరెంట్ ఏం కాదు, తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంటే ఫ్లో అవుతుంది. ఎందుకని ఇక్కడ మనకి మెమోబుల్ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? నువ్వు ఇక్కడ 100 లో ఓన్లీ 20 వాడవు, రిమైనింగ్ 80 అంతా కూడా వచ్చి ఇక్కడ డిప్రెషన్ లేయర్ లో సెట్ అయిపోయి మనకి వేరే డిప్రెషన్ లేయర్ ఫామ్ అయ్యి ఎంత కాదనుకున్నా మనం ఒక 50% మాత్రమే, అంటే ఇక్కడ 80 ఉంటే ఒక 40% బాండ్స్ మాత్రమే మనం బ్రేక్ చేయగలం. రిమైనింగ్ 40 బాండ్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఎందుకని? సిన్స్ ఇట్ ఈస్ మైనారిటీ క్యారియర్స్ కదా, అంతేనా? మైనారిటీ క్యారియర్స్ ఎంత వరకు బ్రేక్ చేయగలవు? కొంతవరకు 50%, అంటే 80లో హాఫ్ అంటే 40 వరకు అంటే కంప్లీట్. అదే ఫార్వర్డ్ బయాస్ అయితే మొత్తం 80 కూడా ఫ్లో అయిపోతాయి కరెంట్ కదా, ఎందుకని డిప్రెషన్ లైన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు కరెంట్ ఫ్లో అవడం కూడా బెటర్గా ఉంటుంది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో. కానీ రివర్స్ బయాస్ కండిషన్లో సిచ్యువేషన్ ఏంటి? డోపింగే నువ్వు చాలా లైట్గా చేసావు. ఎప్పుడైతే లైట్గా చేసావో ఖచ్చితంగా ఇక్కడ నీకు వాడే డిప్రెషన్ లేయర్ ఫామ్ అవుతుంది. అంటే అక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా పెద్దగా స్ట్రాంగ్గా ఉండదు. ఇక్కడ జనరేట్ అయ్యే సప్లై వోల్టేజ్ అయినా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా పెద్దగా స్ట్రాంగ్ ఉండదు. అప్పుడు ఏం చేస్తే పాపం ఈ మైనారిటీ క్యారియర్స్ ఈ కైనెటిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని 80లో 40ని ఫ్లో చేయడానికి ట్రై చేస్తాయి. సో అలా ట్రై చేయడం వల్లే మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అందుకు రివర్స్ బయాస్ కండిషన్ లో కరెంట్ రావడానికి కారణం. ఓకే, సో మైనారిటీ క్యారియర్ కొలిజన్ అనమాట. దీన్ని అవలాంచ్ మల్టిప్లికేషన్ అని లేదా అవలాంచ్ బ్రేక్ డౌన్ అని చెప్తారు. ఓకేనా? సో మైనారిటీ క్యారియర్ కొలిజన్ అవుతాయి. మైనారిటీ క్యారియర్స్ అంటే పీ సైడ్ ఎలక్ట్రాన్స్, ఎన్ సైడ్ హోల్స్. సో ఇక్కడ కొలిజన్ అయ్యి అవుతాయంటే 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, అలా మల్టిప్లై అయిపోతూ ఉంటాయి అనమాట. బట్ కానీ కొంతవరకే మల్టిప్లై అవుతాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా కాన్స్టెంట్ అయిపోతాయి, ఇంకెటు పెరగో తక్కువ. ఓకే, సో ఇంకా అలా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా వాల్యూస్ వేసుకొని. సో అది అంటే ఏంటి దాని అర్థం? .01 దగ్గర స్టేబుల్ అయిపోయింది అనుకో, ఇంకా అలా స్టేబుల్గా కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఎవరో డిస్టర్బ్ చేయరు. ఓకే, రివర్స్ బయాస్ లో కూడా డయోడ్ లో కరెంట్ ఫ్లో అవుతుందంటే బికాస్ ఆఫ్ ద అవలాంచ్ బ్రేక్ డౌన్ వల్లే. ఓకే, సో జీనార్ బ్రేక్ డౌన్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ జాగ్రత్తగా చూడండి. అవలాంచ్ బ్రేక్ డౌన్ కి ఆపోజిట్ లోనే ఆలోచించాలమ్మా. జీనార్ బ్రేక్ డౌన్ కూడా అవలాంచ్ బ్రేక్ డౌన్ కి ఆపోజిట్ లో ఆలోచించుకోవాలి. జీనార్ బ్రేక్ డౌన్ అంటే దాని అర్థం ఏంటి? లైట్లీ డోప్ అయింది సారి హెవీగా డోప్ అవుతుంది అంతే. అప్పుడు ఖచ్చితంగా డిప్రెషన్ లేయర్ విడ్త్ అనేది ఆటోమేటిక్ గానే తగ్గిపోద్ది. అనా నువ్వు ఇక్కడ 100లో 20 వాడుతున్నావు, కానీ ఇక్కడ 100లో 80 వాడుతున్నావు, రిమైనింగ్ 20 మాత్రం ఇక్కడ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ డిప్రెషన్ లేయర్ విడ్త్ ఆటోమేటిక్ గానే తగ్గిపోద్ది అనమాట. అది జీనర్. దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండదు. అప్పుడు ఏం చేస్తాయి? ఈ మైనారిటీ క్యారియర్స్ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసి కొలైడ్ చేస్తాయి అనమాట. 1 2 కింద 2 4 కింద అలా అవలాంచ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. అందువల్ల మనకి కరెంట్ ఫ్లో అవుతుంది. బట్ కానీ మరి అంతా కొలిషన్ జరిగినప్పుడు కరెంట్ ఫ్లో బాగుండాలి కదా. బట్ కానీ ఇంకా తక్కువే కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఫార్వర్డ్ బయాస్ తో పోల్చుకుంటే. ఇక్కడ ఎంత వైడర్ డిప్రెషన్ లేయర్ ఉంది కదా, ఇంత డిప్రెషన్ లేయర్ ని బాగు చేయాలి అని అంటే ఆ మైనారిటీ క్యారియర్స్ కి సంఖ్య సరిపోదు, అంటే అంత ఉన్న దాని పవర్ సరిపోదు. అందుకోసమని మనం తక్కువ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ ఫ్లో అవుతాయి పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్. ఓకేనా? సో ఇక్కడ జీనార్ డయోడ్ అంటే ఏంటి, జీనార్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, దాన్ని వోల్టేజ్ రెగ్యులేటర్ కింద ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇదంతా మనకి రివర్స్ బయాస్ కండిషన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అవలాంచ్ బ్రేక్ డౌన్ అనే విషయం. సో ఇది ఏంటంటే మనకి వైడర్ డిప్రెషన్ లేయర్ ఫామ్ అవుతుంది. సిన్స్ ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉండదు. కాబట్టి ఈ మైనారిటీ క్యారియర్స్ మనకి కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేసుకొని ఇనిషియల్ గా ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ ని 2 4 కింద అలా మల్టిప్లై అవుతాయి. వన్స్ ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత ఇంక మల్టిప్లికేషన్ ఏమి జరగవు, అలా కాన్స్టెంట్ గా కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ కానీ సమ్వాట్ మైన్యూట్ తక్కువ వాల్యూస్ ఆఫ్ కరెంటే ఫ్లో అవుతాయి. ఎందుకని ఇక్కడ నువ్వు ఇచ్చే కోవలెంట్ బాండ్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అనా. ఎందుకని ఇక్కడ 100లో ఓన్లీ 20
మాత్రమే డోప్ చేసుకున్నావు, రిమైనింగ్ 80 కూడా నువ్వు ఇక్కడ డిప్లీషన్ లేయర్లోకే పంపావు. దాని అర్థం ఏంటి? అంటే డిప్లీషన్ లేయర్ బెటర్గా కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసుకొని స్టేబుల్గా ఉందన్నమాట. ఆ స్టెబిలిటీని తగ్గించడం, విడగొట్టాలి, ఆ స్టెబిలిటీని బ్రేక్ చేయాలంటే ఈ మైనారిటీ క్యారియర్స్కి కొంచెం కష్టమైన విషయం. అందుకని హాఫ్ ఆఫ్ అంటే 80లో 40 మాత్రం కరెంట్ ఫ్లో అయ్యేలా చేస్తుంది. అదే ఫార్వర్డ్లో అయితే 80 అవుట్ ఆఫ్ 80, కానీ ఇక్కడ అలా కాదు, 80 అవుట్ ఆఫ్ 40 అని, అందుకు తక్కువ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ని తీసుకుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో జీనా బ్రేక్ డౌన్ అంటే ఏంటో చూడొచ్చు. సో జీనా బ్రేక్ డౌన్ కూడా బాగానే ఉంటుంది.